ఇప్పుడు ఒకటే పార్టీలుండి గదే పార్టీ గురించి గా పార్టీ లీడర్ గురించి తప్పుగా మాట్లాడతారు ఎవరన్నా. ఎలక్షన్ల ముంగట మాట్లాడతారు కావచ్చు, కానీ ఎలక్షన్ల గెలిచి అధికారంలోకి వచ్చిన కొన్నొద్దులకే సొంత సర్కార్కు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడరు కదా. కానీ తెలంగాణలో ఉన్న చెయ్యిపాటి సర్కార్ మీద చెయ్యిపాటి లీడరే మస్తుగా ఫైర్ అవుతున్నాడు. ఏహే అసలు ఇది పాలనే కాదు అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రేట్ అంటున్నాడు. మరిగా లీడర్ ఎవలో ఎందుకు గట్లా మాట్లాడుతున్నాడో అసలు ముచ్చటేందో అరుచుకుందాం నడువురి. కారు పార్టీల కేసీఆర్ సారు సంధియలేదని చెయ్యి పార్టీల షేరికైండు మోత్కుపల్లి సారు. ఇక చెయ్యి పార్టీల షేరికైనా కూడా టికెట్ అయితే రాలే మోత్కుపల్లి సారుకు. ఇక గప్పటి సంధి రేవంత్ అన్న మీద మస్తు గరం మీదున్నాడు మోత్కుపల్లి సారు. ఇక ఇయాల పుట్టినరోజని యాదగిరిగుట్ట నరసన్న దర్శనం చేసుకున్నాడు. ఇక చెయ్యిపాటి సర్కార్ మీద గట్టిగా ఫైర్ అయిండు. నిరుద్యోగ యువకులు రోడ్ల మీద పడి ముళ్ళ కంచె రెసుకుంటున్నారు పోలీసులు. ఇది ఎంతకాలం వరకు పోయినసారి ప్రభుత్వాన్ని మార్చుకున్నది నిరుద్యోగ యువకులే. మరి ఆ యువకులే ఇవాళ పడేస్తున్నారు. ఆ పిల్లలు ఏడుస్తా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు శాపం పెట్టరా? గవర్నమెంట్ అంటే నిరుద్యోగ యువకులకు తల్లిదండ్రులు లాంటిది. తల్లిదండ్రి పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం ఇవాళ పడేస్తా ఉన్నది. ఇన్నర్ కదా మోత్కుపల్లి సారు ముచ్చట. గప్పట్ల కేసీఆర్ సారు సర్కారు ఉన్నప్పుడు నిరుద్యోగులు బగ్గ లొల్లి పెట్టిరని యాద్ చేసిండు. ఇక ఇప్పుడు రేవంత్ అన్న సర్కార్లో కూడా నిరుద్యోగులను మస్తుగా కొడుతున్నారని, గిట్లయితే వాళ్ళ అయ్యవల గోస దాకదా అని గరమైండు. ఇక ఏపీల బాబు సారు మంచిగా పనిచేస్తున్నాడని మెచ్చుకుంటేనే రేవంత్ అన్నకు సురుకు పెట్టిండు మోత్కుపల్లి నరసింహులు సారు. పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం చేశారు 3 రోజుల్లో. మొత్తంగా కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందరికి ఒక రోజుల్లో పంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. నాయకుడిని బట్టి పరిపాలన ఉంటుందండి. అంటే నాయకుడంటే బాబు సార్ లెక్క ఉండాలే, రేవంత్ అన్న లెక్క కాదు అని డైరెక్ట్ గానే అన్నట్టున్నది కదా గీ ముచ్చట. ఇక గీ ముచ్చటతోటే ఆగలే. అసలు రాష్ట్రంలో చెయ్యి పార్టీ ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు తప్పితే ఏది అమలు కాలే అన్నాడు. మిగతా అన్ని ప్రామిస్లను ఏ ఒక్కటి నెరవేరలే. ఒక్క బస్సు తప్ప ఏ ఒక్క ప్రామిస్ కూడా ఇప్పటిదాకా నెరవేరలే. కారణం ఏంటంటే పక్కనే ఉన్న ముఖ్యమంత్రి ఏమో అన్నయ్యని చేస్తా ఉన్నాడు. ఈ పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆలోచన లేదు ఇప్పటిదాకా. చెయ్యిపాటి సర్కారుకు సపరేటు ప్రతిపక్షం ఏం అవసరం లేనట్టున్నది కదా. ఒక్క మోత్కుపల్లి సారు చాలు. అసెంబ్లీలో కారు పాటోలు ఎంత ఇరుకున పెడతారో చెయ్యిపాటి సర్కారును గాని గాలకంటే ఎక్కువ బయట సురుకులు పెట్టుకుంటా సొంత పాటోలనే ఇరుకున పెడుతున్నాడు కదా చెయ్యిపాటి లీడర్ మోత్కుపల్లి సారు. చూడాలే మరి గీ పంచాది ఏడదాకా పోతదో.